వెల్కమ్ టు ది ఛానల్ ఎస్ఆర్టి తెలుగు లెక్చర్స్. మనం ఈరోజు కంప్యూటర్ నెట్వర్క్స్ వీడియోస్లో ఇంట్రడక్షన్ టు ద కంప్యూటర్ నెట్వర్క్స్ టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. మీకు కనుక వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోదు. సో ఫస్ట్ డెఫినేషన్ చూద్దాము. కంప్యూటర్ నెట్వర్క్ అంటే ఏంటి? ఈ కంప్యూటర్ నెట్వర్క్ ఈజ్ ఏ గ్రూప్ ఆఫ్ డివైజెస్ కనెక్టెడ్ విత్ ఈచ్ అదర్ త్రూ ఏ ట్రాన్స్మిషన్ మీడియం సచ్ యాజ్ వైర్స్, కేబుల్స్ ఆర్ ఆప్టికల్ ఫైబర్స్. అంటే ఏంటి కంప్యూటర్ నెట్వర్క్ అంటే? సింపుల్గా కొన్ని డివైజెస్, ఒక గ్రూప్ ఆఫ్ డివైజెస్ ఒకదాంతో ఒకటి కనెక్ట్ అయి ఉంటే ఆ గ్రూప్ ఆఫ్ డివైజెస్ అన్నిటిని కలిపి కంప్యూటర్ నెట్వర్క్ అంటారు. సో ఈ గ్రూప్ ఆఫ్ డివైజెస్ ఒకదాంతో ఒకటి ఎలా కనెక్ట్ అయి ఉంటాయి? త్రూ ట్రాన్స్మిషన్ మీడియం ద్వారా కనెక్ట్ అయి ఉంటాయి. అంటే ఒకదాంతో ఒకటి కనెక్ట్ అయి ఉన్న గ్రూప్ ఆఫ్ డివైజెస్ని కంప్యూటర్ త్రూ ట్రాన్స్మిషన్ మీడియం ద్వారా ఒకదాంతో ఒకటి కనెక్ట్ అయిన గ్రూప్ ఆఫ్ డివైజెస్ని కంప్యూటర్ నెట్వర్క్ అంటారు. సో ఈ ట్రాన్స్మిషన్ మీడియం మేబీ వైర్డ్ ఆర్ వైర్లెస్. ఆ కనెక్షన్ ఒకదానికొకటి ఉండే కనెక్టెడ్ డివైస్నే కదా మనం కంప్యూటర్ నెట్వర్క్ అంటాం. ఆ కనెక్షన్ అనేది వైర్డ్ అవ్వచ్చు, వైర్లెస్ కూడా అవ్వచ్చు. సో ఆ ట్రాన్స్మిషన్ మీడియం ఏమవ్వచ్చు? కేబుల్స్ ఆర్ ఆప్టికల్ ఫైబర్. సో ది కనెక్టెడ్ డివైజెస్ ఏమవ్వచ్చు? కనెక్టెడ్ డివైజెస్ కంప్యూటర్స్ అవ్వచ్చు, ల్యాప్టాప్స్ అవ్వచ్చు, సర్వర్స్ అవ్వచ్చు, ఆర్ ప్రింటర్స్ అవ్వచ్చు, స్కానర్స్ అవ్వచ్చు, ఆర్ ఫ్యాక్స్ మిషన్స్ అవ్వచ్చు. ఇలా ఏదైనా ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకునే డివైజెస్ ఒకదానితో ఒకటి కనెక్ట్ అయ్యి త్రూ ట్రాన్స్మిషన్ మీడియం కనెక్ట్ అయ్యి ఉంటే వాటిని కంప్యూటర్ నెట్వర్క్ అంటారు. The connected devices in the computer network are referred as nodes. ఇలా వీటిని కంప్యూటర్స్ని, ప్రింటర్స్ని, స్కానర్స్ని, ల్యాప్టాప్స్ని ఆ నెట్వర్క్లో కనెక్ట్ అయిన డివైజెస్ని నోడ్స్ అంటారు. So the purpose of having the computer network is to send and receive the data stored in other devices over the network and shares resources among the devices in the network. అంటే ఏంటి? ఎందుకు ఈ కంప్యూటర్ నెట్వర్క్ అవసరం ఉంది అంటే, ఒక సిస్టమ్ ఇంకొక సిస్టమ్తో డేటాని కానీ రిసోర్సెస్ని కానీ షేర్ చేసుకుని వర్క్ ఇంకా ఎక్కువ హై పెర్ఫార్మెన్స్ ఇవ్వడానికి ఈ కంప్యూటర్ నెట్వర్క్ అనేది యూజ్ అవుతుంది. అంటే ఒక గ్రూప్ ఆఫ్ సిస్టమ్స్ కనెక్ట్ అయి ఉంటాయి కదా, వేరే సిస్టమ్ ఏలో డేటా సిస్టమ్ బిలో యూజ్ చేసుకోవడానికి, ఆ సిస్టమ్ బిలో ఉన్న రిసోర్సెస్ సిస్టమ్ ఏలో యూజ్ చేసుకోవడానికి డేటా రిసోర్సెస్ ఈ త్రూ అవుట్ ద నెట్వర్క్ కనెక్ట్ అయిన డివైజెస్లో ఒకదాంతో ఒకటి షేర్ చేసుకోవడానికి, ఆ షేర్ చేసుకుని ఆ పర్ఫార్మెన్స్, ఏ సిస్టమ్స్ యొక్క పర్ఫార్మెన్స్ ఆ వర్క్ని ఇంప్రూవ్ చేయడానికి ఈ కంప్యూటర్ నెట్వర్క్ అనేది యూజ్ అవుతుంది. ఇది ఒక ఎగ్జాంపుల్. ఇది ఒక కంప్యూటర్ నెట్వర్క్ అయితే ఇలా గ్రూప్ ఆఫ్ డివైజెస్ ఆర్ నోడ్స్, కంప్యూటర్ 1, కంప్యూటర్ 2, ప్రింటర్, ల్యాప్టాప్, స్కానర్, ఫ్యాక్స్ డివైజెస్ ఇవన్నీ కూడా ఏదో ఒక ట్రాన్స్మిషన్ మీడియం ద్వారా ఆర్ వైర్లెస్ ఏదైనా సరే ఒకదాంతో ఒకటి కనెక్టెడ్ ఉంటుంది. అదే కంప్యూటర్ నెట్వర్క్.